మీడియా బంధువులకి ముందుగా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి హృదయపూర్వక నమస్కారం. అండ్ ఈ సంవత్సరంకి మీ కోఆపరేషన్కి ఫుల్ కోఆపరేషన్ ఇచ్చినకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ I should say thank to all of you for cooperating throughout the year by bringing all the issue. మీరు అన్ని ఇష్యూస్ ఏదైనా ఉంటే మన దృష్టికి తీసుకొచ్చారా, పోలీస్కి అలర్ట్గా పెట్టారా త్రూఅవుట్ ద ఇయర్. ఏదైనా ఇష్యూస్ మిస్ అయింది పోలీస్కి దృష్టికి తీసుకొని SHO తీసుకుని రైటింగ్ ఇన్ న్యూస్ పేపర్ అన్ని బై అప్హోల్డింగ్ వాల్యూ దట్ మేము అందరూ జనాల కోసం పని చేస్తున్నాము. సో ఐ మస్ట్ కాంగ్రాచులేట్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ దిస్. ఈరోజు మేము యాన్యువల్ క్రైమ్ ఫిగర్స్ అండ్ ట్రెండ్ సందర్భంగా మేము అందరూ ఇక్కడ మీకు అందరికీ ఇన్వైట్ చేయడం జరిగింది. ఈ ఇయర్ 2024 మన ఖమ్మం కమిషనరేట్కి చాలా హెక్టిక్గా ఇయర్ ఉన్నాయి. స్టార్టింగ్ ఫ్రమ్ ద జనరల్ ఎలక్షన్స్ and then regular visits of VVIPs, ensuring peaceful environment for all the public of Khammam, maintaining law and order. తర్వాత మనకు ఇప్పుడు ఈ సంవత్సరంలో ఈ ఫ్లడ్స్ కూడా ఖమ్మంకి వచ్చింది. ఆల్ యాక్టివిటీస్తో పోలీస్ హ్యాస్ డన్, our officers have done very hard work and tremendous job. So I must congratulate each one of police constable, home guard, SI, CIs, ACPs, additional DCPs, andaru regular day and night they have worked hard to ensure that mana Khammamlo law and order is maintained. At the same time they have tried their best to control the crime also. స్పెసిఫిక్గా పోలీస్ అయితే గవర్నమెంట్ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పబ్లిక్కి అన్ని రెస్పాన్స్ ఇవ్వాలి, అన్ని విషయాలు రెస్పాన్స్ ఇవ్వాలి సందర్భంగా దట్ రెస్పాన్సివ్ పోలీసింగ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ సీ ద పిటిషన్స్ రిసీవ్డ్ ఇన్ ద పోలీస్ స్టేషన్స్. ప్రీవియస్ ఇయర్స్కి 13,153 పిటిషన్ పోలీస్ స్టేషన్లో రిసీవ్ చేయడం జరిగింది. ఈ సంవత్సరంలో టు గో ఫర్దర్ అండ్ షో దట్ పోలీస్ ఈజ్ రెస్పాన్సివ్, 17,056 పిటిషన్స్ వర్ రిసీవ్డ్ ఇన్ పోలీస్ స్టేషన్, విచ్ ఈజ్ ఆల్మోస్ట్ 30% రైజ్ ఇన్ ద రిసీవింగ్ ఆఫ్ పిటిషన్. ఇందులో ఏమవుతుంది, అన్ని పిటిషనర్ మ్యాక్సిమం వెన్ ఎవర్ దే ఆర్ విజిటింగ్, సో మోస్ట్ ఆఫ్ ద పిటిషన్స్ ఆర్ బీయింగ్ రిసీవ్డ్. సో 30% ఇంక్రీజ్ ఇన్ పిటిషన్స్ బీయింగ్ రిసీవ్డ్ బై ద పోలీస్ స్టేషన్, విచ్ ఈజ్ వెరీ గుడ్ ఫిగర్. ఇన్ఫ్యాక్ట్ 30% రైజ్ అన్ని ఎవరైనా వస్తే అవర్ పోలీస్ పర్సన్ రిసెప్షన్ మేనేజ్మెంట్ ఈజ్ ఇంప్రూవింగ్ అండ్ దే ఆర్ రిసీవింగ్ ఆల్ ద గ్రీవెన్సెస్ అండ్ పిటిషన్స్. ఇందులో ఆల్మోస్ట్ 99.44% హ్యాస్ బీన్ డిస్పోజ్డ్ ఆల్సో. ఏదైనా సివిల్ మ్యాటర్ కావచ్చు, క్రైమ్ కావచ్చు, ఆర్ కొన్ని నార్మల్గా అయ్యొచ్చు, దెన్ దే ఇమీడియట్లీ గో ఫర్దర్ అండ్ దే విత్డ్రా పిటిషన్స్. చాలా ఇష్యూస్ ఉంటాయి, బట్ వీఆర్ responding to each and every petition of the public. Apart from this, ఈ పిటిషన్తో many are obviously crime related, many are related to civil issues and anni unnai. So we have registered maximum cases this year. Almost 16% increase in registration of the FIR has been noticed. Endukante maximum we are receiving petition, then we are turning into FIR also. So previous year 7,667 FIRs were registered. ఈ సంవత్సరంలో ఈరోజు వరకు 8,873 FIRs have been registered. Almost 16% rise in registration, which show that we are police ఇప్పుడు అన్ని పిటిషన్కి రిసీవ్ చేసి రిజిస్ట్రేషన్ కూడా ఇంక్రీజ్ అయింది.
ఎందుకంటే క్రైమ్ డజంట్ మీన్ దట్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్, బట్ వీఆర్ ఆల్సో బికమింగ్ రెస్పాన్సివ్ అండ్ ట్రాన్స్పరెంట్. అన్ని పిటిషన్ వచ్చిన తర్వాత, ఎంక్వైరీ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ కూడా జరుగుతుంది. సిమిలర్గా ఇందులో బ్రేకప్ కూడా ఉన్నాయి కేసెస్కి సంబంధించిన. సో మోస్ట్లీ యాజ్ ఇట్ ఇంపార్టెంట్ ఫర్ ద పబ్లిక్, ప్రాపర్టీ అఫెన్సెస్ మీకు అందరికీ ఇది ఇంట్రెస్ట్ కూడా ఇందులో ఉన్నాయి. యూ వాంట్ టు నో వాట్ హ్యాస్ హ్యాపన్ ఇన్ ద ప్రాపర్టీ అఫెన్సెస్ అండ్ ఆల్. ప్రీవియస్ ఇయర్లో 466 ప్రాపర్టీ అఫెన్సెస్ వర్ రిపోర్టెడ్ యాజ్ ఎ ఎఫ్ఐఆర్. ఈ సంవత్సరానికి 700 cases has been registered, which is almost 50% increase in registration. Why it has happened? Because we have gone for free registration. So అన్ని చిన్న థెఫ్ట్ కూడా జరిగితే మీరు వస్తే మేము రిజిస్టర్ చేస్తాం. ఎందుకంటే ఫ్యూచర్గా మన పోలీస్ రెగ్యులర్గా దే ఆర్ వర్కింగ్ అవుట్. కొన్ని కేసెస్ ఆల్రెడీ డిటెక్ట్ అయింది, కొన్ని కేసులో సిసిఐఎస్, లోకల్ ఎస్హెచ్ఓస్, ఏసీపీస్ దే ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. దే విల్ ఆల్సో బి డెఫినెట్లీ డిటెక్టెడ్. కొన్ని కేసెస్ ఇమీడియట్గా డిటెక్ట్ అవుతుంది, కొన్ని కేసెస్లో టైం పడుతుంది. బట్ ఇఫ్ వీ డూ నాట్ రిజిస్టర్ కేసెస్, పబ్లిక్ డిస్సాటిస్ఫాక్షన్ విల్ బి మోర్, అండ్ దెన్ రిజిస్టర్ డిటెక్షన్ కూడా హెల్ప్ఫుల్ లేదు. సో వీఆర్ రిజిస్టరింగ్ మోర్ కేసెస్, ఆల్ కేసెస్ ఆర్ బీయింగ్ రిజిస్టర్డ్. ప్రాపర్టీ లాస్ట్ అయితే ఆల్మోస్ట్ నాట్ మచ్ డిఫరెన్స్ ఉంది. వాళ్ళ 4.5 CR లాస్ట్లో ఉన్నాయి. ఈసారి ఆల్మోస్ట్ డబల్ కేసెస్ రిజిస్ట్రేషన్ అయింది, బట్ ద ప్రాపర్టీ లాస్ ఇస్ 5.5 CR. దిస్ షోస్ దట్ చిన్న అఫెన్సెస్ ఎక్కడైనా స్మాల్ ప్రాపర్టీ కూడా పోతే దట్ ఆల్సో హ్యాస్ బీన్ రిజిస్టర్డ్. Increase of 50% registration in property offences has led to only 1 CR of property lost, which otherwise would have been double. So this shows that small property, whether 5,000 కావచ్చు, చిన్న amount of, we are registering those cases also. In the detection, last year 1.57 CR వరకు ప్రాపర్టీ రికవర్ అయింది డిటెక్షన్తో. ఈ సంవత్సరానికి ఆల్రెడీ 1.55 అయింది. సో ఆల్మోస్ట్ ఇది కేసెస్ అయితే 241 డిటెక్ట్ అయింది. ఈసారికి ఇప్పటివరకు 295 హ్యాస్ బిన్ డిటెక్టెడ్ ఆల్రెడీ. సో 22% డిటెక్షన్ ఓవర్ ద ప్రీవియస్ ఇయర్ డిటెక్షన్ కేసెస్ ఈజ్ బిన్ నోటిస్డ్. రాబరీ అండ్ డెకాయిటీ అయితే మేజర్ చేంజ్ లేదు. సో ఆల్మోస్ట్ సేమ్ 5-6 అట్లా అయింది. సేమ్ కేసెస్ హ్యావ్ బిన్ రిజిస్టర్డ్ దిస్ ఇయర్ ఆల్సో. సిమిలర్ నౌ HB బై నైట్, ఇది కూడా ఆల్మోస్ట్ 150 to 230 రిజిస్ట్రేషన్ జరిగింది. లాస్ట్ ఇయర్ 150, ఈ సంవత్సరంకి 230 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. సింపుల్ థెఫ్ట్ కేసెస్ 278 లాస్ట్ ఇయర్ అయింది, ఈ సంవత్సరంకి 431 రిజిస్టర్ అయింది. సో మచ్ ఇంక్రీజ్ ఈజ్ నోటీస్డ్ బికాజ్ ఇది మోటార్ సైకిల్ థెఫ్ట్. ఊర్లో ఇది కొన్ని మోటార్స్, ఇది పంట కోసం పెట్టినారు, మోటార్స్ కూడా థెఫ్ట్ అయింది. అన్నీ మేము రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. సో రీసెంట్లీ వీ హ్యావ్ డిటెక్టెడ్ సమ్ కేసెస్ దట్ అది డిటెక్షన్ ఇప్పుడు ఇది యాడ్ అవుతుంది. మెనీ మోర్ ఆర్ టు బి డిటెక్టెడ్. ఆల్ కేసెస్ ఈవెన్ వైర్ థెఫ్ట్ అండ్ అన్ని రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. వీఆర్ రిజిస్టరింగ్ ఆల్ కేసెస్, దట్ ఈస్ వై ద ఇంక్రీజ్ హ్యాస్ బిన్ నోటిస్డ్. తర్వాత ఎకనామిక్ అఫెన్సెస్లో మనకు ఆల్మోస్ట్ 63% ఇంక్రీజ్ ఈజ్ నోటిస్డ్. ఇందులో ముఖ్యంగా చీటింగ్ కేసెస్ 112% ఇంక్రీజ్ అయింది. ఎవరైనా ఇది చిన్న చీటింగ్ జరుగుతుంది, అంతకుముందు ఇది కొన్ని సివిల్ మ్యాటర్స్ కావచ్చు, బట్ కొన్ని యాక్చువల్గా చీటింగ్ ఉంటుంది. దర్ ఇస్ ఎ మోటివ్ బిహైండ్ దట్. వీఆర్ రిజిస్టరింగ్ ఆఫ్టర్ రిసీవింగ్ పిటిషన్స్. మన తరఫు నుంచి సిసిఎస్కి పోవచ్చు, ఏసీపీస్కి పోవచ్చు, ఎస్హెచ్ఓస్ అండ్ ఆల్, they are analyzing and finding out there is a cheating, the case is being registered. So cheating cases increase is because we are taking it seriously. ఎవరైనా డబ్బు చీటింగ్తో పోయింది, వాళ్ళకి చీటింగ్ జరిగింది, సో వీఆర్ రిజిస్టరింగ్ దీస్ కేసెస్, రిజిస్ట్రేషన్ అవుతుంది. దట్ ఈస్ వై దిస్ ఇంక్రీజ్ హ్యాస్ బిన్ నోటిస్డ్. థర్డ్ అయితే సైబర్ క్రైమ్ ఇంక్రీజ్ హ్యాస్ బిన్ నోటిస్డ్ at 26%. లాస్ట్ ఇయర్ 219 cases were registered. ఈ సంవత్సరంకి 276 cases are registered in under the category of cyber offences, wherein the loss of property has increased tremendously. Previous year లో cyber offences లో ప్రాపర్టీ పోయింది, ఆల్మోస్ట్ 9 crore worth money was lost.
ఈ సంవత్సరంకి ఇట్ ఈస్ నోటీస్ దట్ ఈస్ ఆల్మోస్ట్ 35 CR, 34 CR, some 878 lakh, almost 35 CR money has been lost in cyber offences in Khammam Commissionerate. ఇందులో ముఖ్యంగా ఇది అడ్వర్టైజ్మెంట్ ఫ్రాడ్, బిజినెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ ఇది ఎక్కువగా ఉంటుంది. చాలామంది జనాలు ఆన్లైన్లో, వాట్సాప్లో, మెసేజ్లో వాళ్ళకి మెసేజ్ వస్తుంది, మీరు ఇందులో ఇన్వెస్ట్ చేస్తే మీకు డబల్ అవుతుంది అండ్ 20% ఇంక్రీజ్ ఇస్తాము, స్టాక్ మార్కెట్ ఫ్రాడ్స్ అండ్ ఆల్, అండ్ దే ఆర్ గెటింగ్ ఎంటైజ్డ్. వీఆర్ డూయింగ్ రెగ్యులర్గా మన తరఫు నుంచి, రెగ్యులర్గా CCS తరఫు నుంచి జనాలకి, పబ్లిక్కి అవేర్నెస్ ఈజ్ బీయింగ్ క్రియేటెడ్. వాట్సాప్లో మెసేజెస్ ఆర్ బీయింగ్ సర్క్యులేటెడ్, బట్ స్టిల్ పబ్లిక్ ఆర్ గెటింగ్ ల్యూర్డ్ అండ్ దే ఆర్ గెటింగ్ ట్రాప్డ్. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా, సో దే ఆర్ లూజింగ్ దర్ మనీ, విచ్ వీ సజెస్ట్ మన జనాలు విదౌట్ డీమ్యాట్ అకౌంట్ ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయొద్దు. డీమ్యాట్ అకౌంట్ సంబంధించిన స్పెషల్ ఇది ఐదర్ బ్యాంక్స్ ఉన్నాయి, లేకపోతే స్పెషల్ ఇది ఆల్రెడీ గవర్నమెంట్ SEBI అండ్ RBI ఇచ్చిన ఆర్గనైజేషన్స్ ఉంటాయి, లైక్ వాళ్ళ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఆన్లైన్ వెబ్ పోర్టల్లో చేస్తే డెఫినెట్గా చీటింగ్ జరుగుతుంది. సెల్ టవర్ ఇన్స్టాలేషన్ ఫ్రాడ్స్ కూడా బట్ ఈసారికి మన దగ్గర రాలేదు. దెన్ ఇంపర్సనేషన్ ఉంటుంది, లోన్ ఫ్రాడ్ ఉంటుంది, జాబ్ ఫ్రాడ్స్, దెన్ UPI ఫ్రాడ్స్, వీసా ఫ్రాడ్స్ అండ్ క్రిప్టో కరెన్సీ. దీస్ హ్యాస్ బీన్ a major cyber crime wherein public have lost huge money. తర్వాత రోడ్ సంబంధించిన యాక్సిడెంట్కి ఆల్మోస్ట్ 12% రైజ్ అయింది. ఆల్ కేసెస్ ఇన్ రోడ్ యాక్సిడెంట్ మనకి లాట్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ ఆర్ గోయింగ్ ఆన్ అండ్ మనకు ఒక మేజర్ నేషనల్ హైవే ఉంటుంది. ఇందులో ఇట్ ఈస్ అ మేజర్ ట్రాన్స్పోర్ట్ హైవే బిట్వీన్ ద పోర్ట్స్ అండ్ మేజర్ అదర్ సిటీస్. ఈ రోడ్లో పబ్లిక్ లోకల్ అండ్ టౌన్ ఈజ్ increasing, number of vehicles have increased, so lot of accidents have occurred, wherein in the road safety meeting lo we have already discussed and raised these issues. That's koni area lo improvement avsaram untundi, koni enforcement avsaram untundi. So this also will be now focused more how to reduce these road accidents. Tarata enforcement vishayamlo total increase in enforcement is almost 16% enforcement increase అయింది. ఇందులో స్పెసిఫిక్ టు బి మెన్షన్ ఇల్లీగల్ శాండ్. ఈ ప్రభుత్వం స్టార్టింగ్ నుంచి మనకు ఇది చెప్పింది, ఇల్లీగల్ శాండ్ మీన్స్ ఇట్ ఈస్ కాజింగ్ లాట్ ఆఫ్ లాస్ టు ఎక్స్చెకర్స్ మీన్స్ గవర్నమెంట్. ఇందులో 600% రైజ్ అయింది బికాజ్ వీ హ్యావ్ రిజిస్టర్డ్ ఆల్ ద కేసెస్. నోటీస్ వచ్చింది, ఇమీడియట్లీ మన తరఫు నుంచి 600% రైజ్ ఈజ్ దేర్ ఇన్ ద రిజిస్ట్రేషన్ ఆఫ్ ఇల్లీగల్ శాండ్ కేసెస్. PDS సంబంధించిన ఆల్మోస్ట్ 1266% రైజ్ ఈజ్ దేర్ ఇన్ ద రిజిస్ట్రేషన్ ఆఫ్ కేసెస్ అగేన్స్ట్ PDS స్మగ్లర్స్. కాక్ ఫైటింగ్ 170% రైజ్ ఇన్ ద రిజిస్ట్రేషన్ ఆఫ్ ద కేసెస్. అంతకుముందు నడుస్తుంది, ఇప్పుడు కంట్రోల్ చేయడానికి అన్ని కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకు ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అవుతుంది. మేజర్గా ఇది గేమింగ్ అండ్ కాక్ ఫైట్ బికమ్స్ ఏ పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ అండ్ బట్ ఇట్ ఈస్ ఏ ఇల్లీగల్. సో వీ రిక్వెస్ట్ ఆల్ పబ్లిక్ ఎవరైనా దృష్టిలో ఎట్లా ఆర్గనైజ్డ్ కాక్ ఫైటింగ్ గేమింగ్ వస్తే ప్లీజ్ షేర్ ద ఇన్ఫర్మేషన్ విత్ పోలీస్. ఇట్ ఈస్ ఎ మీనెస్, వీ హ్యావ్ టు స్టాప్ ఇట్ అండ్ మన తరఫు నుంచి మేము రెగ్యులర్గా కేసెస్ కడుతున్నాం. దెన్ కమ్స్ దిస్ నార్కోటిక్స్ సంబంధించిన ఇష్యూలో ఆల్మోస్ట్ 35 cases were registered. In this 384 kg ganja was seized. 68 sellers were booked
చిన్న సెల్లర్ అయితే పెద్దది అయితే అందరికీ మేము రెగ్యులర్గా బుక్ చేస్తున్నాము. అండ్ 350 అప్రాక్సిమేట్లీ కన్జ్యూమర్స్ వర్ కౌన్సిల్డ్ అండ్ ఇన్ ద ఖమ్మం టౌన్ అండ్ రూరల్ ఏరియా. ఆల్మోస్ట్ 60 వరకు ఇది సత్తుపల్లి ఏరియాలో ఆల్మోస్ట్ ఇది వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. కమ్స్ అరౌండ్ 410. వాళ్ళ మీద రెగ్యులర్గా నిఘా పెడుతున్నాం. వాళ్ళకి సప్లై చైన్ ఎక్కడ ఉంది వాళ్ళ మీద నిఘా పెడుతున్నాము. ఇప్పుడు కూడా యాజ్ వీ స్పీక్ ఇప్పుడు మాట్లాడడం మేము 8 మెంబర్స్కి పట్టుకున్నాము. మన టీమ్ టాస్క్ ఫోర్స్ హ్యావ్ కాట్ రీసెంట్లీ yesterday night and today also some ganja suppliers చిన్నది సప్లై చేస్తారు కొన్ని ఏరియాలో ఖమ్మం టౌన్లో వైరాలో పట్టుకున్నారు. We will further investigate and we will take further action on these ganja suppliers. పబ్లిక్కి రెగ్యులర్ చిన్న ఇష్యూతో గ్రీవెన్స్ ఉంటుంది. 100 కాల్ చేస్తారు. లాస్ట్ ఇయర్ 40,519 calls were made by public which were addressed. ఈ సంవత్సరంకి it is a 48,000, almost 3% increase ఉంటుంది. But these are being taken and addressed. PD Act initiated last year were 3. ఈ సంవత్సరంకి మేము 5% మీద PD Act ఇనిషియేట్ చేయడం జరిగింది. ఇందులో ఆల్మోస్ట్ 3 కేసెస్ ఆర్ రిలేటెడ్ టు గాంజా స్మగ్లర్స్. తర్వాత ఫైనల్గా ఇదే విషయంతో అన్ని క్రైమ్ ఉంటుంది, క్రైమ్ కేసెస్ ఉంటుంది, ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, ఛార్జ్ షీట్ జరుగుతుంది. అల్టిమేట్లీ ఇట్ లీడ్స్ టు ద కన్విక్షన్. సో కన్విక్షన్లో కోర్టు సంబంధించిన ఇష్యూలో దర్ ఇస్ a 20% ఇంక్రీజ్ ఇన్ ద కన్విక్షన్ రేట్. సో ఇందులో ఇంపార్టెంట్ లైఫ్ కన్విక్షన్ 2 కేసెస్లో వచ్చినాయి. 20 years అండ్ మోర్ 4 కేసెస్లో, 10 years అండ్ మోర్ 1 కేస్, 5 years అండ్ అబవ్ 2 కేసెస్. కొన్ని కేసెస్కి విదౌట్ ట్రయల్ కూడా రిజాల్వ్ చేయొచ్చు. ఫర్ దట్ ది లోక్ అదాలత్కి అందరూ కొంతమంది అప్రోచ్ అవుతారా, కొంతమందికి ఇంట్రెస్ట్ అయితే ట్రయల్కి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇందులో జ్యుడిషియరీకి సపోర్ట్తో 50% ఇంక్రీజ్ వాజ్ సీన్ ఇన్ డిస్పోజల్ ఇన్ లోక్ అదాలత్. అక్కడ నుంచి జనాలకు త్వరగా న్యాయం అవుతుంది. సో వీ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ డిస్పోజల్ ఇన్ లోక్ అదాలత్ యాజ్ వెల్. సో దట్స్ ఆల్ ఫ్రమ్ అవుట్ సైడ్. సో ఐ అగైన్ థ్యాంక్ మీడియా ఫ్రెండ్స్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ స్పెసిఫిక్ థింగ్స్ టు ఆస్క్ మేము ఆన్సర్ ఇస్తాం. థ్యాంక్ యూ. జిల్లాలో గంజాయి రవాణా, వినియోగం, విక్రయం ఎక్కువ గంజాయి రవాణాకి మేము డేటా ప్రకారంగా వెళ్తున్నాము. వారంగల్లో, హైదరాబాద్లో, కొత్తగూడెంలో, అక్కడ రంగారెడ్డి, సంగారెడ్డిలో గాంజా పట్టుకున్నారు. వాళ్ళు ఏం రూట్ యూజ్ చేస్తున్నారో మన దగ్గర మేము చూస్తున్నాము. జనరల్ రూట్ ఖమ్మం రూట్ హ్యాస్ రిడ్యూస్డ్. బట్ జనరల్ అయితే అందరూ ఖమ్మమే చెప్తారు. ఇది కొత్తగూడెం కూడా ఇప్పుడు ఖమ్మంలో బయట నుంచి అయితే ఖమ్మం ప్రాంతం నుంచి వస్తున్నాయి. ఇక్కడ చెకింగ్ ఎక్కువ పెరిగింది. జనరల్ రూట్ బీయింగ్ యూజ్డ్ ఈజ్ ఐదర్ దే ఆర్ గోయింగ్ ఫ్రమ్ అక్కడ నుంచి విజయవాడ రూట్ నుంచి పోతున్నారు. పెద్దది అండ్ పెద్దది రవాణాతో సంబంధించి మాట్లాడతాము. తర్వాత కొత్తగూడెం, దెన్ అక్కడ నుంచి ఇది ములుగు, కొత్తగూడెం, ఏలందు రూట్, మహబూబాద్ ఆర్డర్ రూట్ నుండి జనరల్గా యూజ్ చేస్తున్నారు. ఖమ్మంకి డెఫినెట్గా వస్తుంది. ఇక్కడైతే చిన్న అమౌంట్లో బైక్తో పోయి తీసుకొస్తారు. కొంత కార్లు కూడా వెళ్ళచ్చు. బట్ ఇప్పటివరకు మనకు పెద్దది ఎట్లా స్పెసిఫిక్గా పట్టుకునేది. బట్ రెగ్యులర్ సప్లైర్ లోకల్కి అయితే మేము పట్టుకున్నాం. రెగ్యులర్ సప్లైర్ మన దగ్గర లిస్ట్ ఉన్నాయి. మన కమిషనరేట్కి పరిధిలో కొంతమంది ఇక్కడ ఇది మహబూబాబాద్లో ఉన్న పాత సప్లైర్స్ ఉన్నాయి. వాళ్ళ మీద అయితే మేము రెగ్యులర్గా సర్వేలెన్స్ పెడుతున్నాము. టాస్క్ ఫోర్స్ ద్వారా, లోకల్ పోలీస్ ద్వారా సర్వేలెన్స్ పెడుతున్నాం. కొన్ని ఇది బైక్ థెఫ్ట్కి ఇంక్రీజ్ కేసెస్ మేము రిజిస్టర్ చేస్తున్నాము. ఇది కూడా మేము ఇదే దృష్టిలో పెట్టుకొని రిజిస్ట్రేషన్ ఎక్కువ చేస్తున్నాము. ఎందుకంటే కొన్ని బైక్స్ థెఫ్ట్ అయిన తర్వాత పిల్లలు గంజాయి కోసం యూజ్ చేస్తున్నారు. దట్ ఈస్ వై ద ఇంక్రీజ్ ఇన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బైక్ థెఫ్ట్ ఈజ్ ఆల్సో సీన్. థ్యాంక్ యూ. ఎస్ పెరిగాయి. ఎస్ అదే లేదు పెట్రోలింగ్ అయితే ఇప్పుడు ఎక్కువగా అయింది. కొన్ని ప్లేసెస్లో అంతకుముందు
బీట్ కూడా లేదు. మనకు ఇప్పుడు కొత్త ఫోర్స్ వచ్చినాయి, వాళ్ళకి కూడా పెట్టినారు. హెడ్ క్వార్టర్ నుంచి కూడా ఎక్స్ట్రా ఫోర్స్ ఇవ్వడం జరిగింది టౌన్లో. ఇది మీరు చూస్తే హౌస్ బ్రేకింగ్కి లాస్ట్ ఇయర్ 466 కేసెస్లో 1.57 crore ప్రాపర్టీ మనీ వాజ్ లాస్ట్ ఆర్ వర్త్ ప్రాపర్టీ వాజ్ లాస్ట్. ఈ సమస్యకి 700 కేసెస్లో కూడా సేమ్ ప్రాపర్టీ ఇస్ లాస్ట్ ఆల్మోస్ట్ 5.5. స్మాల్ థెఫ్ట్ ఆల్సో ఈస్ బీయింగ్ రిజిస్టర్డ్ నౌ. సో వీఆర్ రిజిస్టరింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ కేస్. ఏదైనా మీరు కంప్లైంట్ ఇస్తే నాకు ఇదైతే మేము రిజిస్టర్ చేస్తాం. సో వీఆర్ ఇంప్రూవింగ్ ద రిజిస్ట్రేషన్ ఫస్ట్. అప్పుడు మనకు పూర్తిగా డేటా వస్తుంది. నౌ దట్ ఈస్ బీయింగ్ పెట్రోలింగ్ అప్పుడు తర్వాత అవుతుంది. ఇప్పుడు రీసెంట్గా కొన్ని ఏరియాలో లోకల్ కూడా థెఫ్ట్ జరుగుతుంది. సో ఆల్మోస్ట్ 10-15 కేసెస్లో అక్యూజ్డ్ హెస్ బీన్ ఐడెంటిఫైడ్. లోకల్ వాళ్ళు ఉన్నారు, బయట వాళ్ళు లేదు. ఇప్పుడు ఇక్కడ లేదు, పట్టుకొస్తాము. ఆల్మోస్ట్ 10-15 కేసెస్ ఇమీడియట్గా డిటెక్ట్ అవుతుంది. మేము ఇది ఇంక్రీజ్ ఈజ్ నాట్ ఓన్లీ బికాజ్ ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్, ఇది జరుగుతుంది. బట్ చిన్న చిన్న థెఫ్ట్ కూడా రిజిస్ట్రేషన్ అవుతుంది. ఫర్ పెట్రోలింగ్ ఆల్సో వీ విల్ ఇంప్రూవ్. మోర్ పెట్రోలింగ్ విల్ బీ డన్ ఇన్ ద టౌన్ ఏరియా అండ్ రూరల్ ఏరియా. అండ్ ది కమ్యూనిటీతో సహా సీసీటీవీ కెమెరాస్కి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. వీఆర్ వర్కింగ్ ఆన్ దట్. పెట్టుకునే వరకు నేను స్టేషన్లో కానీ అట్లా సీసీటీవీలు మనం వాళ్ళని మోటివేట్ చేసి తెప్పించే వరకు బాగానే ఉంటుంది. ఎస్ ఇప్పుడు మెయింటెనెన్స్ కోసం కూడా. సో మేము ఎప్పుడైతే ఎక్కువగా పెట్టడం జరిగింది, ఇది లాస్ట్ 3 monthsలో మా అడ్మిన్ అండ్ ఆల్ అదర్ ఆఫీసర్స్ దే హ్యావ్ వర్క్డ్ అవుట్. వాళ్ళే ఒక పూర్తిగా ఫుల్ కమిషనరేట్కి ఒక ప్రాజెక్ట్ తయారు చేయడం జరిగింది. మనకు ఇంపార్టెంట్ ఏరియా ఖమ్మం నుంచి బయట వెళ్ళడానికి, లోపలికి రావడానికి, దెన్ విదిన్ ది డివిజన్ ఎట్లా ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్, విదిన్ పోలీస్ స్టేషన్ ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్ అన్నీ మళ్ళీ మేము స్టార్ట్ నుంచి ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ ప్లేసెస్కి మేము కొత్తగా ప్రాజెక్ట్ ప్రకారంగా సీసీటీవీ కెమెరాకి ఒక ప్రాజెక్ట్ తయారు చేసాము. వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. మేము అందరు 3 మినిస్టర్తో మాట్లాడాము. దే హ్యావ్ ఆల్సో గివెన్ గో అహెడ్. దెన్ వీఆర్ ఆల్సో ట్రయింగ్ టు టాక్ టు అదర్ ఇండస్ట్రీ పీపుల్. వాళ్ళ అన్ని ప్లేసెస్లో మేబీ అవసరం లేదు, ఎంట్రీ ఎగ్జిట్ ముఖ్యం ఉంటే, ముఖ్యంగా ఇదే ఏరియా కవర్ అయితే మనకు చాలా కేసెస్ రిజాల్వ్ అవుతుంది. తర్వాత మెయింటెనెన్స్ ఎట్లా చేయాలి ఇది కూడా మేము వర్కౌట్ చేస్తాం. టౌన్ ఏరియాలో మున్సిపల్ కార్పొరేషన్ ఈజ్ ఆల్సో అగ్రీయింగ్ దట్ మేము కూడా మెయింటెనెన్స్కి ఓకే చేసిస్తాము. దెన్ హౌ టు రూరల్ ఏరియా ఎట్లా చేయాలి అది వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ టు ఇంప్రూవ్ ఇట్ అండ్ మేక్ ఇట్ బెటర్ చేసిస్తాం. ఖమ్మం టౌన్లో ఎస్పీ స్థాయి నుంచి కమిషనర్ స్థాయికి మనం అప్గ్రేడ్ అవుతున్నామని ట్రాఫిక్ విషయంలో మాత్రం పూర్తి డీగ్రేడ్లో ఉన్నామని కనపడుతుంది. పాత బస్ స్టాండ్ కానీ కొత్త బస్ స్టాండ్ కానీ రెగ్యులర్ ట్రాఫిక్ డిస్టర్బెన్స్ బాగుంది. మొన్న 4 days బ్యాక్ లారీ యాక్సిడెంట్ అయితే తెల్లవారు 3 గంటలకు యాక్సిడెంట్ అయితే సాయంత్రం 8 వరకు కూడా ఆ లారీ రిమూవ్ చేయకపోవడం వల్ల మళ్ళీ ఇంకో లారీ వచ్చి పర్సన్ చనిపోయింది. ఎస్ వచ్చింది మన బస్ స్టాండ్ కొత్త బస్ స్టాండ్ రెండు చాలా కాంప్లికేటెడ్ సార్. Yes. అక్కడ మెన్ను లేకపోవడం, సిగ్నల్ లైట్ లేకపోవడం, కేవలం ఏంటంటే రంగం డ్రైవ్ సాయంత్రం 7 to 8 1 hour డ్యూటీ చేస్తున్నారు తప్ప మెన్ అంటే ఎక్కడ కనపడుతుంది సార్ ఖమ్మం టౌన్లో. ఇప్పుడు మీరు ముందే దగ్గర ఏదైతే ట్రాఫిక్ డైవర్షన్ పెట్టారో కేవలం ఒక మెన్ ఉన్నారు సార్. నేను చూసి వచ్చా ఒక మెన్ను అదే రోడ్డు క్రాస్ చేస్తారు. ఆ హైవే నుంచి వచ్చే హెవీ వెహికల్స్ కూడా అక్కడ కంట్రోల్ కావాలంటే డిస్టర్బెన్స్ అవుతుంది సార్. ఓన్లీ ఒక మెన్ ఉన్నారు సార్. ఇప్పుడు గాంధీ చౌక్లో 40 minutes పట్టింది ట్రాఫిక్లో జామ్ అయింది. ఎంత ఘోరంగా ఉంది సార్ ట్రాఫిక్. 2 hours మీరు Traffic jam. No. మీరు 2-wheeler కనుక. No, I understand your issue. Traffic is not only traffic police station responsibility. అదే సార్ ట్రాఫిక్ సంబంధించినంత వరకు కామన్ మ్యానే ఉన్నారు. Yes. దాన్ని మేము కంప్లైంట్ అనేది కాదు. We are agreeing to it. Traffic problem is there. మేము డినై చేయరు. బట్ ట్రాఫిక్ ఇంప్రూవ్ చేయడానికి ఓన్లీ ట్రాఫిక్ కానిస్టేబుల్ క్యాన్ నాట్ ఇంప్రూవ్ ఇట్. జనాలు కూడా లా ఫాలో చేయాలి. లేని బాధ్యత అందరూ తీసుకోవాలి. తర్వాత మేము మొన్న ఇది రోడ్ సేఫ్టీ మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది దట్ కొన్ని ఎన్క్రోచ్మెంట్ ఉన్నాయి. ఎన్క్రోచ్మెంట్ కూడా క్లియర్ చేస్తే ట్రాఫిక్ ఇక్కడ జామ్ అయితే ఇక్కడ ప్రాబ్లం, ముందుగా ఎక్కడైనా ఎన్క్రోచ్మెంట్ ఉంటే అది కూడా బ్యాక్ సైడ్కి ఎఫెక్ట్ అవుతుంది. ఇది కూడా ఉన్నాయి కొన్ని ప్లేస్లో. రోడ్కి ఇక్కడ మీరు చెప్పినట్లు ప్లేస్లో ద రోడ్ డిజైన్ ఈజ్ లైక్ దట్, ఇట్ ఈజ్ స్లోప్. సో ఇది ట్రాఫిక్కి మేము ఈ మధ్యలో నేషనల్ హైవేలో మేము ఇది బ్యారికేడ్ పెట్టడానికి లేదు. మనకు కొన్ని ఇష్యూస్ బ్యారికేడ్ పెట్టడానికి స్పీడ్ బ్రేకర్కి లేదు ఇది ఎన్హెచ్లో. వీఆర్ వర్కింగ్ అవుట్ అనేది. ఇందులో ఒక టర్న్ కూడా ఉన్నాయి,
వర్కింగ్ అవుట్ ఆన్ దట్ ఇష్యూ. నేషనల్ హైవే మీద మీరు తమిళనాడు వెళ్తే, కర్ణాటక వెళ్తే బారికేడ్స్ కొన్ని సందర్భాల్లో డివైడర్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. దాన్ని ఏమంటారు, రోడ్డు మీద వేసి దాన్ని ఏమంటారు. ఇక్కడ వీళ్ళు అవగాహన రాయించారు తప్ప తమిళనాడులో దాదాపు అవి పెట్టచ్చు సార్ ఇక్కడ. ప్లీజ్. అంతకుముందు సిటీ సార్ ఉన్నప్పుడు కూడా ఇదే ఇష్యూ ఉంది. మయూర్ సెంటర్లో కమలా మెడికల్ హాల్ దగ్గర యూటర్న్ దగ్గర ఆటో స్టాండ్ లాస్ట్ 5 years 6 years ప్రతి ప్రెస్ కాన్ఫరెన్స్లో అప్పీల్ చేయడం చూస్తారంటూ అలా అయిపోయింది. దానివల్ల ఏమవుతుందంటే సార్, ఇప్పుడు అంతకుముందు కలెక్టరేట్, జిల్లా పరిషత్ అక్కడ ఉన్నప్పుడు, కలెక్టరేట్ ఉన్నప్పుడు ఆ ఏరియా కాస్త ట్రాఫిక్ హెవీగా ఉండేది. ఇప్పుడు హెవీ వెహికల్స్ వచ్చేది బైపాస్. ఇంకా టౌన్ ఎక్స్టెండ్ అయింది, వేరే వేరే ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లించాము. అయినా సరే టౌన్లో ఉన్న ట్రాఫిక్ సంబంధించి మయూర్ సెంటర్లో కమలా మెడికల్ హాల్ దగ్గర ఇప్పటికీ ఆటో స్టాండ్ ఉంది. యూటర్న్ దగ్గర ఆటో స్టాండ్ ఉంచాలా వద్దా? ఆటో స్టాండ్ కూడా ఆల్టర్నేటివ్ ఒకటి ఉంది, కానీ అక్కడ నుంచి ఆటోలు ఇది జనరల్ విషయానికి మీరు నా దృష్టికి సెపరేట్గా కూడా తీసుకురావచ్చు. సో ఐ హ్యావ్ ఎ నో ప్రాబ్లమ్, యూ కెన్ బ్రింగ్ ఇట్. ఎందుకంటే మేము యాన్యువల్ క్రైమ్ ట్రెండ్ కోసం మీకు పిలిపించాము. ఈ విషయం ఉంటాయి, యూ కెన్ బ్రింగ్ ఇట్ సెపరేట్లీ ఆల్సో. నా ఇదే చెప్తున్నాము. మీరు ఇఫ్ యు ఆర్ వెరీ అవేర్, ఇది పోలీస్కి ఎంత బాధ్యత ఉంటుంది, వేరే డిపార్ట్మెంట్స్ కూడా బాధ్యత ఉంటుంది. సో మీరు కూడా ఒక అవేర్ సిటిజన్ అలాగే అవేర్ రిపోర్టర్ అలాగే ఇది సేమ్, ఇది ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, ఇట్ ఈస్ టు బి ఇంప్రూవ్డ్ ఇన్ ద రోడ్ సేఫ్టీ మీటింగ్, నాట్ బై ద పోలీస్ ఓన్లీ. సో పోలీస్ కూడా మన తరఫున మేము బాధ్యత. మెన్ పెట్టడానికి మేము ఎంత మెన్ పెట్టారు. ట్రాఫిక్ ఇప్పుడు మీరు చెప్తున్నారు ఆటోకి ఒక స్టాండ్ ఉంది, ఆటో వాళ్ళకి ఎక్కడ పంపారు, అక్కడ ఉంది సార్. ఎక్కడ విల్ యూ డిసైడ్? మీరు డిసైడ్ చేస్తారా? హూ విల్ డిసైడ్ ఇట్? ఆల్రెడీ ఉంది సార్. అట్లా లేదు సార్. కెన్ యూ డిసైడ్ దెమ్? కెన్ యూ ఫోర్స్ దెమ్ టు షిఫ్ట్ టు అదర్ ప్లేస్? షిఫ్ట్ చేయడానికి హౌ టు షిఫ్ట్ దెమ్ టు అదర్ ప్లేస్? వీ హ్యావ్ టు పబ్లిక్ అండ్ ఇది ఇట్ ఈస్ నాట్ ఓన్లీ సింగిల్ ఇష్యూ. ఇప్పుడు లాస్ట్ టైం మేము మాట్లాడాము 2-3 places మున్సిపాలిటీస్ ఐడెంటిఫైయింగ్ ఫర్ ఆటో స్టాండ్. వాళ్ళు ఐడెంటిఫై చేసిన తర్వాత దెన్ వీ కెన్ ఎన్ఫోర్స్. నేను మీకు చెప్తాను, మీరు ఇక్కడ పెట్టద్దు, ఇక్కడ షిఫ్ట్ చేయండి. ఐ కెనాట్ డూ. నాదైతే నేను ఎన్ఫోర్స్మెంట్లో కేసు పెడదాం. బట్ వాట్ విల్ బి అవుట్కమ్? అందరికి ఇప్పుడు ప్రాబ్లమ్స్. సో వీ హ్యావ్ టు డిసైడ్. స్టేక్ హోల్డర్స్ ఉన్నాయి అన్ని. ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఇన్ ద టౌన్, ఇందులో చాలా స్టేక్ హోల్డర్స్ ఉన్నాయి. ఇప్పుడు హాస్పిటల్కి ఉన్నాయి, హాస్పిటల్కి కొంతమంది పాత సమయం నుంచి కట్టారా, నో పార్కింగ్. నేను ఇక్కడ వచ్చిన తర్వాత ఐ టుక్ ఎ డిసిజన్ దట్ విదౌట్ పార్కింగ్ వాళ్ళకి ఐ విల్ నాట్ గివ్ రిన్యూవల్ ఫ్రమ్ పోలీస్ సైడ్. వీ హ్యావ్ టేకెన్ డిసిజన్. ఇప్పుడు కొంతమంది పక్కన పార్కింగ్ ల్యాండ్లో తీసుకొని చేస్తాం. ఐ విల్ నాట్ సెండ్ ఫ్రమ్ మై సైడ్, ఎందుకంటే ఇదే ప్రాబ్లం వస్తుంది. మన తరఫు నుంచి ఏదైనా మేము చేస్తాము. బట్ పర్మిషన్ తీసుకున్నప్పుడు కొత్త హాస్పిటల్ దే షుడ్ మేక్ ఎ గ్రౌండ్ లెవెల్ పార్కింగ్. అప్పుడు రోడ్ కొంచెం క్లియర్ అవుతుంది. ఇప్పుడు పాత బిజినెస్ ప్లేసెస్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ గాంధీ సెంటర్ ఉన్నాయి. ఇట్ ఈస్ ఎ బిజినెస్ సెంటర్ ఇన్ ద ఖమ్మం. పాత యూ కెనాట్ షిఫ్ట్ ద బిజినెస్ సెంటర్ టు అదర్ ప్లేస్. వాళ్ళకి సామాన్ రావచ్చు, లారీలో వస్తుంది. మీరు వాళ్ళు ఎప్పుడు చెప్తే మీరు లారీలో బయట పెట్టుకున్న తర్వాత ఇక్కడ కాస్ట్ పెరుగుతుంది. అక్కడ వర్కర్స్ ఉన్నారా, ఇది హమాలీస్ ఉన్నారా, వాళ్ళు ఎక్కడ పోతారు? సో లాట్ ఆఫ్ థింగ్స్ గెట్ అఫెక్టెడ్. ఎస్, జనాలకి ట్రాఫిక్లో కూడా కొంచెం ఇబ్బందులు ఉన్నాయి, అది కూడా అడ్రస్ చేసుకోవాలి. సో వీ విల్ డెఫినెట్లీ వర్క్ ఆన్ దిస్. మీరు అన్నీ మన దృష్టికి తీసుకు మేము డెఫినెట్గా ఈ సిస్టంలో వర్క్ చేసేస్తాం. విల్ ట్రై టు వర్క్ ఆన్ దిస్.